సిపిఎం మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి. మావోయిస్టు పార్టీని పొలిటికల్ పార్టీగా మారుస్తామని తెలిపారు. అర్బన్ నక్సలిజం పేరుతో తమను వేధించవద్దన్నారు. ఆపరేషన్ కగార మార్చి 31 అనేది తమకు ప్రామాణికం కాదన్నారు. ప్రజా పోరాటాలతో ఉద్యమాలు చేస్తామంటున్న తిప్పిరి తిరుపతితో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు ఉద్యమం క్లిష్ట పరిస్థితిలో కొనసాగుతుంది. ఓవైపున చూసినట్టయితే ఆపరేషన్ కగార్ మార్చి 31 డెడ్ లైన్ ఉన్నటువంటి క్రమంలో ఓవైపున లొంగుబాట్లు, మరోవైపున చూసినట్టయితే వరుస ఎన్కౌంటర్లతోటి పార్టీ చాలా వరకు నిర్వీర్యమైనటువంటి దశకు చేరుకుంది. ఇలాంటి క్రమంలోనే ఇక మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఇటీవలే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి గారు, మీరు ఇటీవల చూసినట్టయితే పోలీసుల ఎదుట లొంగిపోవడం అనేది జరిగింది. గతంలో చూసినట్టయితే అజ్ఞాత జీవితానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు జీవితం ఎలా ఉంది? క్లియర్ చేయాల్సింది ఏంటంటే, నేను ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లొంగిపోలేదు అనేటువంటిది. మరి ఏంటిది వాస్తవం అని అంటే, నేను వేరే పని మీద వేరే ప్రాంతానికి వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులలో అనివార్యంగా నేను బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నిన్నటి వరకు రహస్యంగా ఉండి ఇప్పుడు బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నా కానీ రాజకీయాలను వదిలిపెట్టి సరెండర్ కావాలని అనుకోలేదు. అంటే సరెండర్ అంటే ఎట్లా, నేను కేవలం బహిరంగ జీవితంలోకి వచ్చి ఇంటికే పరిమితం అయితే, వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే సరెండర్. నిన్నటి వరకు ప్రజల కోసం పనిచేసినాం కదా, ప్రజల సమస్యల మీద లీగల్గా ఇల్లీగల్గా ఆయుధంగా నిరాయుధంగా పనిచేసినాం. ఇప్పుడు ఆయుధాన్ని వదిలిపెడతాం కానీ ప్రజల సమస్యల మీద నిరాయుధంగా చట్టబద్ధ పరిధిలో బహిరంగంగా ఉంటూ పనిచేస్తాం. కాబట్టి మేము ప్రజల కోసం పనిచేసేది లేదు అంటే సరెండర్. నిన్నటి వరకు దశాబ్దాల తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం మావోయిజం అని ఏదైతే అన్నామో, ఇప్పుడు కానీ ఇక ముందు కానీ దాన్నే మా ఆలోచనలకు కేంద్రంగా ఆ సిద్ధాంతాన్ని నమ్మి దాని ద్వారానే అన్నింటిని విశ్లేషించి వ్యాఖ్యానించి ప్రజల ముందు ఒక పోరాట కార్యక్రమాన్ని ఉంచుతాం. కాబట్టి ఈ అర్థంలో సరెండర్ కాదు అనేది. ఓకే, ఇప్పుడు మరి ఇటీవల చూసినట్టయితే మీరు బుల్లెట్ కాదు, మేము బ్యాలెట్ ద్వారానే ముందుకు వస్తామన్నారు, అంటే రాజకీయాలు. మరి మీరు పొలిటికల్ పార్టీలోకి చేరబోతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే విషయము, దీనికి వెళ్ళే ముందు మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటిది, ఆయన ముందుంచినటువంటి ఇష్యూస్ కానీ డిమాండ్స్ కానీ ఏంటి అని అంటే, మా పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేది మెయిన్గా తన ముందుంచినటువంటిది. అయితే ఆయన అన్నది ఏంటంటే, ఇది ప్రస్తుతం రాష్ట్ర పరిధిలో లేని విషయంగా మారింది. యూఏపీఏ కింద మీ పార్టీని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వెళ్ళింది కదా అన్నప్పుడు, మీరు సిఫారసు చేయండి సార్ అన్నాం. తను దాన్ని సానుకూలంగా తీసుకొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చర్చించిండు. అయితే ఏమన్నాడు, ఏంటిది ఏం కథ అనేది మాకు వివరాలు తెలియదు. ఇది మెయిన్, దానికోసం వెళ్ళినాం మేము. అంతేగాని ఈ సందర్భంగా ఇంకొకటి స్పష్టం చేయాల్సింది ఏంటంటే, మరి మీరు లీగల్గా పనిచేస్తామంటుండ్రు, ఒక లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలంటుండ్రు, మరోవైపు మీ ఆయుధాలు కూడా ఉన్నాయి కదా, అంటే మీరు సాయుధులై కూడా ఉన్నారు కదా అన్నప్పుడు మేము చెప్పింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనుక మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించినము అని కనుక హామీ ఇస్తే, ఆ మరుసటి రోజే మేమే బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాం. మన పార్టీని ఇట్లా మేము డిమాండ్ చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లీగల్ పార్టీగా గుర్తించడానికి అంగీకరిస్తున్నాయి, కాబట్టి మన సైనిక విభాగాన్ని రద్దు చేద్దాం, పిఎల్జీ అని రద్దు చేద్దాం అని చెప్పినాం. దాన్ని ఆయన ముఖ్యమంత్రి సరిగా అర్థం చేసుకోవాలి. దేవ్ చేయమన్నాడు అని అంటే, పార్టీనే రద్దు చేస్తా అన్నాడు అని ఆయన మాట్లాడాడు. పార్టీని రద్దు చేయడం కాదు, పార్టీకి లీగల్ పార్టీగా గుర్తించాలంటున్నాం మేము. సిపిఐ మావోయిస్టు ఇప్పటి వరకు ఇల్లీగల్ పార్టీ, ఇప్పుడు లీగల్ పార్టీ అని అంగీకరిస్తూ ప్రభుత్వం ప్రకటించాలి అని అంటున్నాం. ఇది జరిగింది. దీంతో పాటుగా ఏంటిది అని అంటే, జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి వదిలిపెట్టాలి. అర్బన్ మావోయిస్టుల పేరుతోటో, భీమా కోరేగావనో, ఇంకేవో పేర్లతోటి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, వాళ్ళందరినీ విడుదల చేయాలి అనేది రెండోది. ఈ రెండు డిమాండ్లతో ఆయనతో మాట్లాడడానికి అయినాం. కానీ ఇల్లీగల్ డీల్స్ లేక తెర వెనుక అనైతిక డీల్స్ అంటారు చూడు, వాటి కోసం పోలే. డీల్స్ అంటే నాకేమన్నా మీ పార్టీలో వెళ్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తావా, మా ఫలానా ఎంపీ సీట్ ఇస్తావా అనేది ఇవి
అనైతికమైనటువంటి డీల్స్ అంటారు. వాటి కోసం వెళ్ళలే మేము. ఎందుకు వెళ్ళలేదు అని అంటే మీరు అన్నారు కదా, ఈ నిన్నటి వరకు బుల్లెట్ ఇప్పుడు బ్యాలెట్, మేము బ్యాలెట్ మార్గాన్ని అనుసరిస్తామని పోలేదు. మీ ద్వారా కూడా బహిరంగానే చెప్తున్నాం, బ్యాలెట్ మార్గాన్ని అనుసరించడం కోసం కాదు, పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటి దాని ద్వారా ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించలేము అనేది ఆ మార్గం ద్వారా. అంటే మొన్నటి వరకు చూసినట్టయితే సుదీర్ఘ కాలంగా మీరు అంటే తుపాకీ ద్వారానే రాజ్యాధికారం అనే పోరాటాన్ని ఎత్తుకున్నారు. అవునవును. ఇప్పుడేమో ప్రజా జీవితంలోకి వచ్చినాక మళ్ళీ బ్యాలెట్ ద్వారానే ముందుకెళ్తే అంటే ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే అంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్పష్టం చేయాల్సింది ఏంటంటే మేము బ్యాలెట్ ద్వారా వెళ్ళాలనుకోవడం లేదు, బ్యాలెట్ మార్గంలోకి వెళ్ళాలనుకోవడం లేదు. లీగల్ అని అంటే ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటే అది బ్యాలెట్ మార్గం. మేము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలని అనుకోవడం లేదు కదా. పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నారా? ఆల్రెడీ మాది పొలిటికల్ పార్టీ కదా, సిపిఐ మావోయిస్ట్. దీన్ని మీరు నిషేధించారు, దీన్ని మీరు నిషేధాన్ని ఎత్తివేయండి అంటున్నాము. నిన్నటి దాకా మేము మావోయిస్టులం, ఇప్పుడు మావోయిస్టులం, రేపు కూడా మావోయిస్ట్ పార్టీ, దాన్ని నిషేధం ఎత్తేయండి. మేము బహిరంగ జీవితంలో పనిచేయాలి కదా, అట్లా అది అంటున్నాం మేము. మా ఉద్యమం మొదలైన తర్వాత అనేక మంది అమరులయ్యారు కదా, ఆ అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అనే ఒక స్లోగన్ తోటి ఒక దీర్ఘకాలిక కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం. అంటే దాంట్లో ప్రజలందరినీ కదిలించి, ఇప్పుడు ఉదాహరణకు అమరుని కుటుంబానికి ఒక తల్లి ఉన్నది, ఒంటరి మహిళ, ఇల్లు లేదు అన్నప్పుడు ఆమెకు ఇల్లు కట్టేయడం ఎట్లా, కనీసం ముందైతే మేము నీ ఏంటున్నాం అవ్వ అని చెప్పని, అమ్మ అని చెప్పని, లేదా నీ ఏంటున్నాము, పార్టీ ఉన్నది, మేమున్నాం, ప్రజలు ఉన్నారు, నువ్వు ఒంటరివానిగా ఫీల్ కావద్దు, మీ కష్ట దుఃఖ సుఖాల్లో మేమున్నాము, ఉంటాము అనేటువంటి ఒక నైతిక మద్దతును, ధైర్యాన్ని నిలబెట్టడం, మోరల్ సపోర్ట్. దాని తర్వాత శక్తి మేరకు మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎంత ఆర్థిక మద్దతును కూడా కడతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఒకరోజు ప్రోగ్రాం కాదు, ఒక సంవత్సర ప్రోగ్రాం కాదు, కొంత దీర్ఘకాలిక ప్రోగ్రాం చేపట్టాలనుకుంటున్నాం. ఈ 3 విషయాలు మెయిన్గా చెప్పండి మీడియా ద్వారా, మిగతా అన్నీ మైనరే. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇటీవల మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, ఇంకా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది అర్బన్ నక్సలిజం అనే పదం బయటకు వచ్చింది. ఈ అర్బన్ నక్సలైజ్ పదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? చేయము. అర్బన్ నక్సల్స్ అనడమే తప్పు. అసలు అర్బన్ మావోయిస్టు, అర్బన్ నక్సల్ అనేటువంటిది ఒక బ్రాండ్ చేయడం, అంటే ఒక కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అనేటువంటి ఒక పేరు పెట్టి చంపుతారు చూడు, అట్లా ఏంటంటే తుపాకులు పట్టుకున్న నక్సల్స్ అర్బన్ నక్సల్స్ అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది కదా. అందుకోసం ఏంటంటే అర్బన్ నక్సల్స్ అనడమే తప్పు. ఎందుకనంటే ఇప్పుడు చట్టం లోపల ఎక్కడ కూడా అర్బన్ నక్సల్ అనేటువంటి డెఫినేషన్ లేనప్పుడు నువ్వు అర్బన్ నక్సల్ ఎట్లా అంటావు అంటే వాళ్ళ నోరు మూయించుడు అన్నట్టు. ఒకవైపు చట్ట పరిధిలో ఉండి ఎవరైనా ఏమన్నా మాట్లాడచ్చు, రాయొచ్చు, పోరాటాలు చేయొచ్చు అని ఒక దిక్కు చెప్తారు వీళ్ళందరూ ప్రభుత్వాలు. మరి పట్టణాల్లో ఉంటూ బహిరంగంగా ఉంటూ పొద్దుట నుండి సాయంత్రం ప్రజలందరికీ కనిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అర్బన్ నక్సల్ అని బ్రాండింగ్ చేయడం అనేటువంటిది ఎట్లా? అసలు అది చేయడమే అదే చట్ట వ్యతిరేకం. వీళ్ళని చట్ట వ్యతిరేకులు అనడమే చట్ట వ్యతిరేకం. అసలు చట్టంలో ఎక్కడ డెఫినేషన్ అర్బన్ నక్సల్ అంటే ఇది సో అండ్ సో అని ఎక్కడ లేనప్పుడు నువ్వు పరిపాలనలో ఉంటూ నువ్వు వీళ్ళని అర్బన్ నక్సల్ అంటే ఏంటిది? అది బ్రాండింగ్ చేసి వాళ్ళు నోరు మూయించడం కదా. కాబట్టి తప్పు. ఇక ముందైనా కానీ మమ్మల్ని కూడా అదే అంటారు వీళ్ళు. మళ్ళీ ఏంటంటే కొత్త రూపంలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు అర్బన్ మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ అని. అంటే మీరే తుపాకీ పట్టినంత కాలం తుపాకీ వదిలిపెట్టండి, తుపాకీ వదిలిపెట్టేస్తే ఎర్ర తివాచి పరుస్తాం, గొప్పగా స్వాగతిస్తాం, చట్టబద్ధ పరిధిలో పనిచేయండి. ఇక్కడ ఉన్నవాన్నే అర్బన్ నక్సల్ అంటారు. రేపు మేము వస్తే మమ్మల్ని అంటే ఏంటిది అంటే మీరు చెప్పిందని మీరు ఉల్లంఘిస్తున్నట్టు కదా. అది సరి అయింది కాదు అనేది. అంటే నక్సల్స్ ఉద్యమంలో మీరు సుమారుగా ఒక 4 దశాబ్దాలకు పైన పనిచేసినారు. అంటే ఒక క్యాడర్ నుంచి మొదలుకుంటే కేంద్ర కమిటీ లీడర్ వరకు. ఈ ఉద్యమ ప్రస్థానంలో మీరు ఎన్నో ప్రతిఘటనలకు సంబంధించినటువంటి దాడులు జరిగినాయి, ప్రతివ్యూహాలు అన్నారు. పోలీసుల పైన కొన్ని కుటుంబాల బాధ్యతలు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పైన ఎప్పుడైనా మీరు రియలైజ్ అయ్యారా? అంటే ఇప్పుడు పోలీసులు వర్గరీత్యా చూస్తే దాంట్లో చాలామంది పేదలు, దిగువ మధ్యతరగతి లేక మధ్యతరగతి వాళ్ళే. కాబట్టి వర్గరీత్యా వాళ్ళు మా శత్రువులని ఎప్పుడు పార్టీ చెప్పలేదు. కానీ స్టేట్ అన్నప్పుడు ఇప్పుడు ఈ రాజ్యం అంటాం కదా, ఈ పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ ఇదంతా కలిపి రాజ్యం అంటాం కదా, వాళ్ళు ఈ వ్యవస్థ పరిరక్షకులు.
ఈ వ్యవస్థను పరిరక్షించినప్పుడు మేము ఈ వ్యవస్థను కూలదోయాలనుకున్నప్పుడు అనివార్యంగా యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో మా వైపు నష్టాలు ఉన్నాయి, వాళ్ళ వైపు నష్టాలు ఉన్నాయి కదా. అందుకోసం వాళ్ళ వైపు జరిగిన నష్టాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. వాళ్ళ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే ఆల్రెడీ చట్టబద్ధంగానే కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, లేదా ఇల్లు ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి అని ఆల్రెడీ ఉన్నది. అది ప్రభుత్వాల బాధ్యత. నాడు భూస్వామ్య సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉండే, తర్వాత అసమానతలు ఉండే. ఆ రోజు మీరు దానికోసము నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళారు. మరి ఇప్పుడు గ్లోబలైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గ్లోబలైజేషన్ జరిగినప్పటికీ దోపిడీ యొక్క రూపం మారింది. రూపం మారింది కానీ దోపిడీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు మేం చెప్పుడు కాదు ఇది. అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు దేశంలో 80 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎవడు తింటాడు ప్రభుత్వం ఇచ్చే రేషన్ పేదోడు కాకుంటే? అంటే పేదరికం ఉందన్నట్టే కదా. తర్వాత అట్లనే ఏంటిది, ఇప్పుడు ఆక్స్ఫామ్ అనేటువంటి ఒక సంస్థ, ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేటువంటి సంస్థలు ప్రతి సంవత్సరం అన్ని దేశాలలో ఉన్న జీడిపిని లెక్కదీస్తాయి. ఈ జీడిపి ఉత్పత్తి అయినటువంటి వస్తువులు సేవల యొక్క మొత్తము ఎవరి దగ్గర జమ అవుతుంది? 1% మంది దగ్గర అని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి మీరు ఆయుధాలను వదిలేసి చాలా జనజీవనంలోకి ముందుకు వస్తున్నాను. ఎలాంటి ప్లానింగ్ ఉంది మీకు? అదే అంటే ఇప్పుడు జనజీవనం అని కూడా అనద్దు, ఎందుకంటే మేము ఇంతకంటే ఎక్కువ జనంలో ఉన్నాం. ఇప్పుడు మీలాగానే ఊర్లోకి పోతే ఏమన్నా మంచిదేనా అంటాం. ఏం మంచి అన్న జ్వరం వస్తుందని అంటే తీసి గోలిస్తాం. ఒక్క దగ్గరకు ఏమక్క అంటే మంచిగానేనంటే ఎక్కడన్నా మా మగోడు ఇట్లా తిట్టి తాగి కొడుతున్నాడు అని అంటే ఏమే అని చెప్పి ఆయనకి చెప్తాం. ఇట్లా పొద్దుటి నుండి సాయంత్రం దాకా జనం కష్ట సుఖాలు అన్నిట్లలో పాలు పంచుకొని వాళ్ళ ఊపిరిలో ఊపిరి బతికినటువంటి వాళ్ళం కదా. కాబట్టి జనజీవనం అని అంటే జనంలోనే ఉన్నాం. అందుకే నేను అనేది ఏంటంటే రహస్యంగా ఉన్నాం, ఇప్పుడు బహిరంగమైనాం. కాబట్టి ఇప్పుడు రేపు నెక్స్ట్ అంటే ఏంటంటే ఇవే మెయిన్ 3 విషయాలు చెప్పినా కదా. మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, అమరులకు అండగా నిలబడదాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేద్దాం. వీటి మీద ఆధారపడి ప్రజల్లోకి వెళ్తాము. అంటే నక్సల్స్ ఉద్యమం ఎందుకు నీరు గారిపోయిందంటే మీరు ఏం చెప్తారు? ఇక దానికి చాలా కారణాలు ఉన్నాయి. విభేదాలు ఇప్పుడు వచ్చినాయండి. విభేదాలు ఒక కారణమే కానీ దానికంటే ముందు మారుతున్న సమాజానికి స్థితిని సరిగా అర్థం చేసుకొని సకాలంలో సరైన ప్రోగ్రాము రూపొందించి వాళ్ళ ముందుంచడంలో లేట్ అయ్యింది. అది మెయిన్. కగారుకు ముందు రేపు చాలా పెద్ద దాడి జరుగుతుంది కాబట్టి రిట్రీట్ కావాలంటే రిట్రీట్ కాలేదు, సైనిక పరమైన ఫీల్. మరో వైపున కగారుకు సంబంధించి అబూజ్మాడ్ అడవులను కూడా మొత్తం పారామిలిటరీ బలగాలన్నీ చుట్టుముట్టినాయి, కర్రగుట్టల్లో ఆపరేషన్ జరిగినాయి. ఇలాంటి సందర్భంలో మీరు బతికి బయటపడతాను అనుకున్నారా? అదే అంటే మాతో పాటు ఉన్నటువంటి కొంతమంది అమరులైనరు, నాతో పాటు కొంతమంది బతికి బయటపడ్డారు. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా చావుకు తెగించే వాళ్ళతో పాటు అది తూటాచి నీకు తగులుతుంది నాకు తగులు తెప్పదు లేదు కదా. అట్లా దానికి చావుకు తెగించి పనిచేసినాం మేము. అది ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది. దాంట్లో కొంతమంది అమరులు అవుతున్నారు, పెద్ద విషాదం. మావోయిస్టు ఉద్యమంలో జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారని, దానికి అగ్ర నాయకత్వం మీరే వహించారని ఉంది. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అదే కాదు, నేను జనరల్ సెక్రటరీ కాదు. ఎందుకు కాదు అని అంటే నేను సీసీ మెంబర్ను, పీవీ మెంబర్ను. కానీ బీఆర్ మా బసవరాజు అమరుడైన తర్వాత సీసీ మీటింగు, పీవీ మీటింగ్ జరగలేదు. జరగని స్థితిలో ఎవరికి కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి నేను సెక్రటరీని కాదు. అంటే మీ పార్టీ అంతా కలుసుకోవడం జరగలేదు కదా, సిచ్యువేషన్ లేదు. లేదు. ఈ హిడ్మా ఎన్కౌంటర్ పైన వస్తున్నటువంటి చాలా అపోహలు ఉన్నాయి, అదేమని చెప్తారు? అది అంటే ఇప్పుడు ఆయన నమ్మినటువంటి వ్యక్తి అసలు మోసం చేసిండు. అక్కడికి పోవద్దు అని నాకున్న అనుమానాలతో చెప్తే ఆయన వినిపించుకోవాలి. పోయి పాపం విషాదకరంగా ఆయన బూటకు ఎన్కౌంటర్లో పాలయ్యి అంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసారు ఆయన. అది ప్రస్తుత పొలిటికల్ పార్టీల వైఖరి ఎలా ఉందనిపిస్తుంది? ఈ పొలిటికల్ పార్టీలు వాళ్ళదైన ఎజెండాతో పనిచేస్తున్నాయి కదా. అవి వాళ్ళు గతంలో పనిచేసారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ శైలిలో పనిచేస్తారు. అన్ని పార్టీలు మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. అంటే ఇప్పుడు మేము ప్రజల సమస్యల మీద కలిసి పోరాటం చేసి ఏ పార్టీతోటైనా కానీ మేము పనిచేయడానికి సిద్ధం. ఫైనల్గా మీరు మావోయిస్టు పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత జనాన్ని కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ అయిన వారు కానీ మీరేం చెప్పాలనుకుంటే? ఇవే ఇప్పుడు చెప్పినటువంటి 4 విషయాలు ఉన్నాయి కదా. తక్షణం జనరల్గా అయితేనేమో ప్రజల సమస్యల మీద కలిసి పోరాటం చేద్దాం అనేది ప్రజలందరికీ పిలుపు. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి
కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో చాలా కీలక అగ్రనేతగా కూడా కొనసాగారు. దాంతోపాటు ఇప్పుడు జనం ముందుకు వచ్చిన తర్వాత ప్రజాపంతాలో పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించేందుకు గాను తాము ఎన్నుకునే విధానాలను ముందుకు తీసుకువెళ్ళడంలో తమ వైఖరిలో పోరాటమే తప్ప మిగతాది ఏది లేదనేది అని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.